హాయ్ అండి. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసి గోరువెచ్చని నీళ్లు తాగడం నాకు అలవాటు. నేను ఇది రెగ్యులర్‌గా చేస్తాను. బయటకి ఎక్కడైనా వెళ్తే తప్ప నేను ఇది మిస్ అవ్వను. డైలీ ఫాలో అవుతాను. రాత్రంతా నిద్ర తర్వాత బాడీ హైడ్రేషన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల. ఇప్పుడు చకచకా వంట చేసేసి సైట్ చూడటానికైతే వెళ్ళాలి. మేము ఒక సైట్ తీసుకోవాలని ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. కానీ కుదరలేదు. దేనికైనా టైం రావాలి అంటారు కదా! ఇక వంట విషయానికొస్తే నేను ఇవాళ కారం అన్నం, ఉల్లిపాయ టమోటా కర్రీ చేసేసాను. కారం అన్నం చాలా ఈజీ అండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుని బయట తినటం ఇష్టం లేకపోతే ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక పల్లీలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేగాక ఉల్లిపాయ, సాల్ట్ వేసి అవి కూడా వేగాక పసుపు వేసి కాసేపు వేయించి ఆల్రెడీ మనం కారం, కరివేపాకు, సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్న అన్నంలో కలిపేయాలి. అంతే. కారం సరిపోకపోతే లాస్ట్‌లో కొంచెం యాడ్ చేసుకుంటే డన్. ఇది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి. ఇక ఉల్లిపాయ టమోటా కర్రీ కూడా అయిపోయింది. ఇక విషయానికొస్తే మేము చూస్తున్నది బెంగుళూరు సిటీలో కాదు. బెంగుళూరుకి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో చూస్తున్నాము. ఎందుకు ఇక్కడే అంటే ఇక్కడ రెంటల్ డిమాండ్ చాలా ఉంది. చుట్టుపక్కల ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా బాగుంది. అప్పుడే రీసెంట్‌గా ఫాక్స్‌కాన్ కంపెనీ కూడా వచ్చింది. గీతం యూనివర్సిటీ, విప్రో ఎలక్ట్రానిక్స్ డివిజన్ లాంటివి చాలా ఉన్నాయి. సో ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. ఫ్యూచర్‌లో బాగా గ్రోత్ ఉంటుంది అని అనుకున్నాము. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! అది స్కూల్ అంట. మేము చదువుతున్నప్పుడు కాలేజ్ కూడా అంత పెద్దగా లేదు. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 12 అవుతోంది. కానీ క్లైమేట్ చూసారా ఎర్లీ మార్నింగ్ 6 7 అన్నట్లుంది. మేము ఫస్ట్ అయితే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ చూద్దాం అనుకున్నాం. కానీ ఫ్లాట్ అయితే నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ల్యాండ్ ఓనర్‌షిప్ అనేది ఉండదు. అదే విడిగా ల్యాండ్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్‌లో ఇల్లు కట్టినా కట్టకపోయినా ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అది ప్రైమ్ ఏరియాస్‌లో అయితే డౌటే లేదు ల్యాండ్ వాల్యూకి. కానీ అపార్ట్మెంట్ అయితే అలా కాదు. సిటీలో 1 స్క్వేర్ ఫీటే 13,000 రూపీస్, 15,000 రూపీస్ చెప్పారు మేము అడిగినప్పుడు. ఇక్కడ కూడా ఏం తక్కువ కాదులేండి. కానీ ఉన్నంతలో ప్రైస్ రీజనబుల్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ తీసుకున్నాము మేము ఈ సైట్. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేము తీసుకున్నప్పుడు 75 lakhs అని చెప్పారు సైట్. 30-60 ఇప్పుడు అది 1 crore అంటున్నారు. ఇదిగో ఇదే మా సైట్. ఇవి భూమి పూజ జరిగినప్పుడు తీసుకున్న ఫొటోస్. చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు చూడటానికి వ్యూ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మేము సైట్ ఒకటి చాలనుకున్నాము. కానీ ఈ లేఅవుట్లో వీళ్ళు సైట్ ప్లస్ కన్స్ట్రక్షన్ చేయిస్తామనేసరికి సరే అని ఓకే చెప్పాము. ఫస్ట్ అయితే నాకు లోపల భయంగానే ఉండింది. అంటే ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, వీళ్ళు కరెక్ట్ మెటీరియల్ క్వాలిటీ బాగుంటుందా లేదా అని. కానీ మా లేఅవుట్లోనే కొన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే చూశాను వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంటుంది అని. కానీ అన్నీ టాప్ నాచ్ క్వాలిటీనే వాడుతున్నారు. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న హౌస్. చూడటానికి చాలా బాగుంది కదా, కలర్ కానీ డిజైన్ కానీ. ఈ లేఅవుట్లో అన్ని హౌసెస్ కూడా యూనిక్గా కట్టించారు. సో అదండి విషయము. ఇక ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకలేస్తుంటే దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. అన్ని నాన్ వెజ్ ఐటమ్సే స్పెషల్గా ఉన్నాయి ఆ రోజు. ఇక వెజ్ వెతుక్కొని ఆర్డర్ చేసాము. ఇది రుమాల్ రోటీ అంట. ఎంత పెద్దగా ఉందో చూసారా, కర్చీఫ్ కంటే పెద్దగా ఉంది. ఈ రోటీ ప్రత్యేకత ఏంటంటే కాగితంలా పల్చగా, కప్పేసేంత సాఫ్ట్గా ఉంటుంది. ఇది నేను అప్పుడెప్పుడో ఒక హోటల్లో తిన్నాను. తర్వాత ఎన్ని హోటల్స్కి వెళ్ళాను, ఎక్కడ అడిగినా లేదనేవారు. ఫైనల్గా ఇక్కడ దొరికింది. కర్రీ ఏదైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సైడ్ ఈ రుమాల్ రోటీ. ఇక తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.